ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో తెలుగు సినిమాలు బీభత్సమైన కలెక్షన్స్ రాబడుతున్నాయి. 'సర్కారు వారి పాట' రికార్డ్‌ను 'దేవర' రికార్డ్‌ను 'పుష్ప 2' ఇలా వరుసగా రికార్డ్స్ బ్రేక్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు డే వన్ ₹1,00,00,000 పైగా గ్రాస్‌ను టచ్ చేస్తున్నాయి సినిమాలు. 25 సంవత్సరాల క్రితం ₹1,00,00,000 రావాలంటే 100 రోజులకు పైగా ఆడేవి సినిమాలు. 1980స్‌లో ఈ ఏరియాలో చాలా తక్కువ గ్రాస్ వచ్చేది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు చాలా సినిమాలే 1980స్ నుంచి రాబట్టాయి. అందులో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి చరిత్రలో నిలిచిన మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీస్‌లలో మీకు నచ్చిన మూవీ ఏదో వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. నెంబర్ 1 బొబ్బిలి పులి. ఎన్టీ రామారావు, దాసరి నారాయణరావు కాంబోలో తెరకెక్కిన ఆల్ టైమ్ హిట్ ఫిల్మ్ ఇది. క్లైమాక్స్ అయితే విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి సీన్ విజువల్ ఎఫెక్టే. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 35mm లో 10,06,000 గ్రాస్ రాబట్టింది మూవీ. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో మొదటిసారి 10 లక్షల గ్రాస్‌ను టచ్ చేసిన తొలి చిత్రం ఇది. అలాగే ఈ థియేటర్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 2 బొబ్బిలి బ్రహ్మన్న. కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. కృష్ణంరాజు కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది మూవీ. ఈయన డ్యూయల్ రోల్‌లో నటించారు. కె. రాఘవేంద్రరావు గారు తన స్టైల్‌లో తెరకెక్కించి బిగ్గెస్ట్ సక్సెస్ అందించారు. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్య 70mm లో 100 రోజులు డైరెక్ట్‌గా ఆడి 12 లక్షల గ్రాస్‌ను అందుకుంది మూవీ. నెంబర్ 3 అన్వేషణ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ ఫిల్మ్ ఇది. శేషాచలం అడవుల్లో న్యాచురాలిటీకి దగ్గరగా తెరకెక్కించారు మూవీని. కార్తీక్, శరత్ బాబు, భానుప్రియ ముఖ్య పాత్రలో నటించారు. ఓ వర్గం వారికి భలేగా నచ్చింది మూవీ. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న దేవి 70mmలో డైరెక్ట్‌గా 100 రోజులు ప్రదర్శింపబడింది. అలాగే 15 లక్షల ఫీట్‌ను అందుకుంది. సంధ్య 70mmలో 15 లక్షల గ్రాస్ రాబట్టిన తొలి చిత్రం ఇది. నెంబర్ 4 సింహాసనం. సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. తెలుగులో 70mmలో తెరకెక్కిన తొలి చిత్రం ఇది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న దేవి 70mmలో 100 రోజులకు పైగా ఆడి 18 లక్షల గ్రాస్‌ను అందుకొని ఈ ఏరియాలో డబుల్ ప్రాఫిట్‌ను అందించింది. నెంబర్ 5 గీతాంజలి. నాగార్జున ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచిన చిత్రం ఇది. మణిరత్నం గారు తన స్టైల్ లవ్ స్టోరీతో రూపొందించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న దేవి 70mmలో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ఆడి 19,52,000 గ్రాస్‌ను అందుకుంది. ఇంకో 48,000 వచ్చి ఉంటే తొలి 20 లక్షల మూవీగా చరిత్రలో నిలిచేది. నెంబర్ 6 శివ. తెలుగులోనే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఓ ఊపు ఊపిన చిత్రం ఇది. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో వసూల వరద పారించింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న దేవి 70mmలో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 23,57,000 గ్రాస్‌ను అందుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో మొదటి 20 లక్షల మూవీగా చరిత్రలో నిలిచింది. నెంబర్ 7 అసెంబ్లీ రౌడీ. మోహన్ బాబు గారి సినీ కెరీర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇది. క్లాస్, మాస్ అని తేడా లేకుండా రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో అల్టిమేట్ రికార్డులను నెలకొల్పింది. మోహన్ బాబు మార్కెట్‌ను కూడా పెంచింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 35mmలో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడి 27 లక్షల గ్రాస్‌ను రాబట్టి చరిత్రలో నిలిచింది. సుదర్శన్ 35mmలో 25 లక్షల మార్క్‌ను టచ్ చేసిన తొలి చిత్రం ఇది. నెంబర్ 8 గ్యాంగ్ లీడర్. చిరంజీవి యాక్టింగ్, విజయశాంతి గ్లామర్, విజయ్ బాపినెట్టి టేకింగ్, బప్పీ లహరి అందించిన సాంగ్స్ ఆడియన్స్‌ను ఫిదా చేశాయి. దీంతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మూవీ. చిరంజీవి గారికి మాస్‌లో ఇమేజ్‌ను మరింత పెంచింది. ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులు అంటూ చాలానే సృష్టించింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 70mmలో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 30,37,000 గ్రాస్ రాబట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో తొలి 30 లక్షల మూవీగా నిలిచింది ఈ గ్యాంగ్ లీడర్. నెంబర్ 9 రోజా. అరవింద్ స్వామి, మధుబాల ముఖ్య పాత్రలో నటించిన కల్టు క్లాసిక్ దేశభక్తి మూవీ ఈ రోజా. పేరుకు డబ్బింగ్ మూవీ అయినా కానీ టాలీవుడ్‌లో బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న దేవి 70mmలో 100 రోజులకు పైగా ఆడి 33 లక్షల గ్రాస్‌ను అందుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీ ఈ రోజా. నెంబర్ 10 జెంటిల్‌మ్యాన్. ఇదొక డబ్బింగ్ మూవీ. అయినా కానీ టాలీవుడ్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. సొసైటీకి అదిరిపోయే మెసేజ్‌నిచ్చింది మూవీ.
అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'సుదర్శన్ 35 ఎంఎంలో' డైరెక్ట్‌గా 35 లక్షల గ్రాస్ రాబట్టింది. అప్పటి వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో తెలుగు సినిమాలు రాబట్టిన కలెక్షన్స్‌ను ఈజీగా బ్రేక్ చేసింది మూవీ. నెంబర్ 11 ప్రేమికుడు. ప్రభుదేవ, నగ్మ ముఖ్య పాత్రలో నటించగా, రెహమాన్ గారు చాడు బ్లాస్టర్ సాంగ్స్ అందించారు. ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కి హిట్ అయింది మూవీ. చాలా మందిని టాప్ యాక్టర్స్‌ని చేసింది మూవీ. ఇదొక డబ్బింగ్ మూవీ. శంకర్ గారు దర్శకత్వం వహించడం మరో ఘనత. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'సుదర్శన్ 35 ఎంఎంలో' డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 48 లక్షల ఫీట్‌ను అందుకుంది. ప్రభుదేవ్ మార్కెట్‌ను కూడా పెంచింది ఈ ప్రేమికుడు. నెంబర్ 12 హలో బ్రదర్. నాగార్జున డ్యూయల్‌లో నటించిన చిత్రం ఇది. బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ బాగా ఎంటర్‌టైన్ చేశాయి. దీంతో బ్లాక్ బస్టర్ అయింది. రిలీజ్ అయిన చాలా చోట్ల డబుల్ ప్రాఫిట్‌ను అందించింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'దేవి 70 ఎంఎంలో' డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ఆడి 41,31,000 గ్రాస్ అందుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో 40 లక్షల గ్రాస్‌ను రాబట్టిన తొలి చిత్రం ఇది. నెంబర్ 13 పెళ్లి సందడి. శ్రీకాంత్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మరింత గుర్తింపును తెచ్చిన చిత్రం ఇది. సాంగ్స్ అయితే సూపర్ హిట్ అవ్వగా మూవీ అయితే నాన్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు, ఇటు యూత్‌కు బాగా నచ్చడంతో సక్సెస్ సాధించింది. సంక్రాంతి టైంలో రిలీజ్ అవ్వడంతో భారీ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'సంధ్య 35 ఎంఎంలో' 50 లక్షల గ్రాస్‌ను అందుకుంది. మీడియం రేంజ్ సినిమాగా తెరకెక్కి ఇక్కడే 50 లక్షల మార్కును టచ్ చేయడం మరో టెర్రిఫిక్ రికార్డ్. అలాగే డైరెక్ట్‌గా 301 రోజు ఆడింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో 300 రోజులు ఆడిన తొలి చిత్రం ఇది. ఇప్పటికీ ఈ రికార్డ్ అలాగే ఉంది. నెంబర్ 14 భారతీయుడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. కమల్ హాసన్ గారు అద్భుత నటన కనబరిచారు. 2 పాత్రలు నటించి ప్రశంసలు దక్కించుకున్నారు. పేరుకు డబ్బింగ్ మూవీ అయినా కానీ టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'తారకరామ 70 ఎంఎంలో' డైరెక్ట్‌గా 100 రోజులు ఆడి 68 లక్షల గ్రాస్‌ను రాబట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో తెలుగు సినిమాలకు గట్టి పోటీనిచ్చిన 'జెంటిల్‌మ్యాన్', 'ప్రేమికుడు', 'భారతీయుడు' సినిమాలకు శంకర్ గారు దర్శకత్వం వహించడం మరో రికార్డ్. నెంబర్ 15 నిన్నే పెళ్లాడతా. లవ్ స్టోరీ సినిమాలలో ఆల్ టైమ్ సెన్సేషన్ మూవీ ఈ 'నిన్నే పెళ్లాడతా'. నాగార్జున, టబ్బు ప్రధాన పాత్రలో నటించగా, కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించారు. నాగార్జునకు బిగ్ బ్రేక్ త్రూ అందించింది మూవీ. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'దేవి 70 ఎంఎంలో' 1,03,00,000 గ్రాస్‌ను అందుకొని 175 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. ఈ ఏరియాలో ₹1,00,00,000 మార్కును టచ్ చేసిన తొలి చిత్రం 'నిన్నే పెళ్లాడతా'. మధ్య మధ్యలో 'బొబ్బిలి రాజా', 'సాగర సంగమం', 'ప్రతిఘటన', 'స్వాతిముత్యం', 'క్షణక్షణం', 'ఘరానా మొగుడు', 'చంటి' లాంటి సినిమాలు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఎక్కువ రోజులు ఆడి మంచి కలెక్షన్స్ రాబట్టినా, ఇప్పుడు మనం చెప్పుకున్న సినిమాల కలెక్షన్స్ ఆయా ఇయర్స్‌లో అయితే దాటలేదు. నెక్స్ట్ వీడియోలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ₹1,00,00,000 పైగా కలెక్షన్స్ రాబట్టిన మూవీస్ గురించి తెలుసుకుందాం.